హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. భూమి మీద పాపభారం పెరిగిపోయి భూమాత గుండెల్లో గుణపాలు దించుతున్నటువంటి మానవాళి, ప్రకృతిని పాడు చేస్తున్నటువంటి మానవాళి, మరి వీటన్నిటి నుంచి భూమాతకు విముక్తి ఎప్పుడు? దీని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అనేక యుగాల నుండి కూడా భూమి ఎంతో సమతుల్యతతో ఉంటే మానవుడు జీవితం అశాశ్వతమని తెలుసుకోక మూన్నాళ్ళ ముచ్చటే అయినటువంటి ఈ జీవితాన్ని శాశ్వతమని తలుస్తూ, ఈ అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతమని తలుస్తూ, ఈ జీవితం కోసం ఎన్నో అక్రమాలు చేస్తూ ఈ భూమిని, ప్రకృతిని నాశనం చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ భూమి పాడైంది అంటే, ప్రకృతి పాడైపోయింది అంటే మానవ దేహం కూడా పాడైపోతుంది అనే విషయం ఆ మానవుడికి తెలియడం లేదు. భూమి లోపల ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్ తగ్గిపోయింది అంటే మానవ దేహంలో ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్ తగ్గిపోతున్నాయి. అసలు మనము భూమి రెండు ఒకటే అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు? విషపూరిత రసాయనాలు కొట్టి ఆహారాలు పండిస్తున్నారు. ఆ విషపూరిత రసాయనాలు మానవ దేహంలోనికి ప్రవేశిస్తున్నాయి. అదేవిధంగా కొండలు బద్దలు చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. నేలలో సారం లేదు, అందుకే మన దేహంలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు లేవు. సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ రూపంలో వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ భూమి దెబ్బతింటుంది అంటే ఇక్కడ మానవుడు దెబ్బతింటున్నాడు అనే విషయం మానవుడికి తెలియట్లా. మరి ఎప్పుడు తెలుసుకుంటాడు? ప్రతి యుగంలోనూ జ్ఞానం నేర్పించడానికి ఈ కొంతమంది పైలోకాల నుండి భూమి మీదకి వస్తూ ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చారు. ఆయన ఒక కాలజ్ఞానాన్ని మనకిచ్చారు. దాని గురించి రాబోయే ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.